అండర్ 40K బడ్జెట్లో ప్రీమియం ఫీల్, ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ ఇవన్నీ కలుపుకొని అండ్ డిస్కౌంట్ కూడా కలుపుకొని 35K బడ్జెట్లో ఒక స్మార్ట్ ఫోన్ వస్తే ఎట్లుంటుంది? అదే రీసెంట్గా లాంచ్ అయినటువంటి నథింగ్ ఫోన్ 4B. ఇవే కాదు, ట్రాన్స్పరెంట్ బ్యాక్, గ్లిఫ్ లైట్స్, క్లీన్ యూఐ ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్. క్వశ్చన్ ఏంటి అంటే, ఇది వాల్యూ ఫర్ మనీయా లేదా డిజైన్ షో పీసా? అసలు స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, బెస్టా కాదా? లెట్స్ బ్రేక్ డౌన్ దిస్. జూలై 7న నథింగ్ ఫోన్ 4B లాంచ్ అయింది. నథింగ్ వాళ్ళు ఇప్పటి వరకు A సిరీస్ ని కంటిన్యూ చేశారు, కానీ కొత్తగా ఇప్పుడు B సిరీస్ ని తీసుకొచ్చారు. ఇక మనం ఫస్ట్ దీంట్లోని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి నథింగ్ ఫోన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ట్రాన్స్పరెంట్ బ్యాక్ అండ్ దీంతో పాటుగా గ్లిఫ్ ఇంటర్ఫేస్. మనకి ఇంతవరకు 4Aలో ఉన్నటువంటి కెమెరా బంపిని 4Bలో వెర్టికల్ గా అండ్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ తో తీసుకొచ్చారు. సేమ్ 4Aలో బ్యాక్ సైడ్ వెర్టికల్ లైట్, అదే గ్లిఫ్ మ్యాట్రిక్స్. సేమ్ అలానే దీంట్లో కూడా బ్యాక్ సైడ్ వెర్టికల్ లైట్ ని ప్రొవైడ్ చేశారు. కాల్స్ అండ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ ఈ లైట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా సింక్ అవుతుంది. మీరు వాల్యూమ్ ని పెంచినప్పుడు తగ్గించినప్పుడు బ్యాక్ సైడ్ లైట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా సేమ్ వాల్యూమ్ బార్ ఎలా రియాక్ట్ అవుతుందో అలాగే రియాక్ట్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ స్టేటస్ కూడా లైట్స్ తో చూపిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకి 3 కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ ఉంది. అది బ్లూ, బ్లాక్, వైట్ కలర్స్ లో. యాక్చువల్ గా మనం మాట్లాడుకుంటే బడ్జెట్ సెగ్మెంట్ లో ఇలాంటి యూనిక్ డిజైన్ ఎక్కడా లేదు. సో స్టైల్ అండ్ యూనిక్నెస్ కోరుకునే వాళ్ళకి ఇది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఇక బిల్డ్ క్వాలిటీ కూడా డీసెంట్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో IP64 ఉండడం వల్ల వాటర్ స్ప్లాషెస్ ని అండ్ డస్ట్ ని ఈజీగా తట్టుకుంటుంది. ఇక మనం రోజు రీల్స్ చూసడానికి ఇంపార్టెంట్ డిస్ప్లే, దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో 6.77 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ సన్ లైట్ లో మీకు విజిబిలిటీ కోసం 2000 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. డీప్ బ్లాక్స్ కనిపిస్తాయి అండ్ బ్రైట్ కలర్స్ కూడా కనిపిస్తాయి. నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. అండ్ ఇంతే కాకుండా మీకు ఇమర్సివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం దీంట్లో డ్యూయల్ స్పీకర్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో మెయిన్ బ్రెయిన్ ప్రాసెసర్, దాని గురించి మాట్లాడుకుందాం. దీంట్లో స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే డైలీ యూస్ లో చాలా స్మూత్ గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు దీంట్లో గేమింగ్ చేసినప్పటికీ కూడా కూల్ గా ఉండడం కోసం వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేసారు. ఇది 4400 mm స్క్వేర్స్ ఉంటుంది. గేమింగ్ అయితే మీరు లైట్ గా ఆడుకోవచ్చు. హెవీ గేమింగ్ అసలు పాసిబుల్ కాదు. హెవీ ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకి బేస్ వేరియంట్ 8GB ర్యామ్ తో వస్తుంది. ఇది LPDDR4X ర్యామ్. అండ్ అంతేకాకుండా 128GB స్టోరేజ్ తో వస్తుంది బేస్ వేరియంట్. ఇది UFS 2.2 స్టోరేజ్. ఇక మనకి ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. అండ్ 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అంతేకాకుండా ఇది 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అన్ని నథింగ్స్ ఫోన్స్ కంటే ఇది బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్. మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు చార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, మనమే సపరేట్ గా కొనుక్కోవాలి. ఇక నథింగ్ ఫోన్స్ లో మనకి ఫోటోస్ అండ్ వీడియోస్ అనేవి చాలా బాగా వస్తాయి. బట్ ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రొవైడ్ చేసిన కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి 50 MP కెమెరా, ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది. OIS అంటే ఏంటి అంటే మీరు ఒకవేళ షేక్ అయితే ఫోటోస్ తీసినా కూడా అది బ్లర్ కాకుండా చాలా క్లియర్ గా వస్తుంది. ఇదే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే. ఇక నథింగ్ ఫోన్స్ లో ఫోటో ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంటుంది. డే లైట్ లో ఫోటోస్ చాలా బాగా వస్తాయి. నైట్ టైమ్ లో కూడా ఫోటోస్ అనేవి చాలా డీసెంట్ గా వస్తాయి. ఇక సెకండరీ కెమెరా వచ్చేసరికి మనకి 8 MP ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ కెమెరా. ఇక ఫ్రంట్ సైడ్ 16 MP కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఫోటోస్ అనేవి మనకి చాలా బాగా వస్తాయి. బ్యాక్ సైడ్ 50 MP కెమెరా యూజ్ చేసుకుని మీరు 56 mm లో ఫోటోస్ తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసుకుని మీరు 4K లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ కెమెరాలో మనకి ఆప్షన్ లేదు, జస్ట్ ఫుల్ HD లో మాత్రమే వీడియోస్ రికార్డ్ అవుతాయి. బట్ మంచి విషయం ఏంటంటే ఇది 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. నథింగ్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటి అంటే మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ అనేది లైట్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ప్రొఫెషనల్ కెమెరాస్ లోపల మనకి వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు మీద రెడ్ కలర్ లైట్ అనేది బ్లింక్ అవుతుంటుంది. సేమ్ అలానే బ్యాక్ సైడ్ లైట్ మనకి ఇండికేట్ చేస్తుంది ఒకవేళ మీరు వీడియోస్ రికార్డ్ చేస్తే. ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తో వస్తుంది. దీంట్లో OS విషయానికి వస్తే నథింగ్ OS 4.1 పైన రన్ అవుతుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కి 3 years వరకు నథింగ్ వాళ్ళు OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా 6 years వరకు అయితే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో మనం వైఫై బ్లూటూత్ వర్షన్స్ విషయానికి వస్తే Wi-Fi 6 తో వస్తుంది. అండ్ దీంతో పాటుగా బ్లూటూత్ వర్షన్ 6.0 తో వస్తుంది. అండ్ దీంట్లో NFC లేదు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే 8GB ర్యామ్ 256GB వేరియంట్ 39,000 దగ్గర అవైలబుల్ ఉంది. ఇక బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB వేరియంట్ ఇంకా తక్కువగా రావచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 33,800 రూపీస్ దగ్గర అవైలబుల్ ఉంది. ఇక మొత్తానికి ఈ స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటుంది అంటే ఇది సింపుల్, క్లీన్ అండ్ బ్యాలెన్స్డ్ స్మార్ట్ ఫోన్. కానీ కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి. అవి ఏంటి తెలుసుకుందాం. హెవీగా గేమింగ్ చేసే వాళ్ళకి ఇది అస్సలు బెస్ట్ కాదు. కెమెరాస్ అనేవి చాలా బాగుంటాయి, బట్ ఫ్లాగ్షిప్ లెవెల్ అంత ఉండకపోవచ్చు. ఈ బ్యాటరీ తగ్గట్టు ఛార్జింగ్ కొంచెం స్పీడ్ ఉండాలి, బట్ 33 watts ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మీ ఒపీనియన్ ఏంది? ఈ స్మార్ట్ ఫోన్ మీకు వర్త్ అనిపిస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేయండి. అంతేకాకుండా హైప్ ఇవ్వడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.